హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అద్వితీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి మంచి అస్సాం సిల్క్స్ ఉన్నాయి. ఇంకా సిల్క్ కోటాస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయండి. సో దానికన్నా ముందు వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. ఈ శారీ చూడండి. ఇది వచ్చేసరికి మంచి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. సో మొత్తం శారీ అంతా కూడాను చిన్ని మిర్రర్స్ అండి. చాలా అందంగా ఉన్నాయి. ఈ మిర్రర్స్ కూడాను మొత్తం అంతా కుట్టారు. మీకు చూపిస్తాను ఓపెన్ చేసి క్లియర్గా. సో వేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. చక్కగా పైతని బార్డర్ తోటి వచ్చింది. చిన్న పైతని బార్డర్ అనమాట. మునియా బార్డర్ తోటి హైలైట్ చేశారు. ఇదంతా మొత్తం రియల్ మిర్రర్స్ అండి. ఇదంతా స్టిచ్ చేశారనమాట. సో బార్డర్ కూడా రెండు వైపులా చక్కటి మునియా బార్డర్ తోటి హైలైట్ చేశారు. గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. మంచి లైట్ లావెండర్ కలర్ అండి. చాలా బాగుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అనమాట. పైతని పళ్ళు వచ్చి ఇది ఆప్లిక్ చేసినట్టు ఎంబ్రాయిడరీ చేశారండి. ఈ ప్యారెట్స్ ఈ డిజైన్ని అంతా హైలైట్ చేశారనమాట. సో ఇది అనమాట సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. ప్రైస్ వచ్చేసరికి 2800లో ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి పైతని చక్కటి బ్లౌజ్ వచ్చిందనమాట. సో చాలా బాగుందండి. దీన్నే పళ్ళుని హైలైట్ చేశారనమాట. చక్కగా చుట్టూ అవుట్లైన్ ఆప్లిక్ చేశారు. 2800 ఇది బ్లౌజ్ అనమాట. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా అంటే సిల్క్ కూడా తెలిసిందే కదా అండి. పెద్దగా ఏం కాదు, మేనేజబులే అనమాట. సో అంతే. ఇందులో ఇది ఒక కలర్ ఉంది. అస్సాం సిల్క్స్ అన్నాను కదా, అవి చూపిస్తాను. సో ఈ సారీ చూడండి. అస్సాం సిల్క్ అని చెప్పాను కదా అండి. మంచి కాఫీ కలర్ అనమాట. చెప్పాలంటే డార్క్ వైన్ కలర్ ఆ టైప్లో కూడా అనిపిస్తుంది. చక్కగా ఇదంతా ఎంబ్రాయిడరీ చేశారు. చాలా బాగుందండి. ఇది మంచి గోల్డ్ కలర్ బార్డర్ తోటి చక్కగా ఉంది. డీసెంట్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్. అది కూడా ఇదంతా మాటీ వర్క్ లాగా చక్కగా డిజైన్ చేశారనమాట. సో రెండు వైపులా గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ కలర్ చిక్ పళ్ళు టైప్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ప్లెయిన్ ఇట్లాగా డార్క్ వైన్ కలర్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచ్ వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 2000లో ఉంది. ఇదేంటంటే మొత్తం శారీ అంతా పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది. కుర్చీల దగ్గరకు వచ్చేసరికి మనకి అక్కడక్కడ వస్తుంది అనమాట. కిందన వస్తుంది. సో ఇదేంటంటే స్టార్టింగ్ పాయింట్లో మనకి కట్టుశంగు లోపల ప్లెయిన్ అయితే వచ్చేసిందండి. ఒక 1/2 మీటర్ పైనే ప్లెయిన్ వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళిపోయే పార్ట్ అది చూసుకొని మీరు ప్రిపేర్డ్గా తీసుకోండి. సో అంతే. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. మంచి అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంది. ఇదంతా మాటీ వర్క్ అనమాట. బాగుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూసేద్దాము. సో అందులోనే ఇంకొక కలర్ అనమాట. మంచి బ్రిజాల్ కలర్ తోటి చక్కగా మాటీ వర్క్ తోటి చేశారండి. ఇది మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మాటీ వర్క్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం అంతా ఎంబ్రాయిడరీ చేసిందే. ఎక్కడికక్కడ లాక్ చేసేసి ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది ఉండదు అండి. మంచి బ్రింజాల్ కలర్, దాని మీద వచ్చిన మాటీ వర్క్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నిటికీ చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్ జరీ అది వచ్చి డీసెంట్గా ఉంది. జస్ట్ 2000లో ఉంది అండి. పళ్ళు ఇది చక్కటి గోల్డ్ కలర్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచ్ వస్తుంది. కట్టు శంఖలో కూడా మనకి ఒక 1/2 మీటర్ పైనే ప్లెయిన్ క్లాత్ వస్తుంది అనమాట. లోపలికి వెళ్ళిపోయి చుట్టుకునే పార్ట్. సో అది ప్రిపేర్డ్గా చూసుకొని తీసుకోండి. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉంది. జస్ట్ 2000 ఉందండి. దట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇందులో ఇంకొక కలర్ ఉంది, చూసిద్దాము. ఇంకొక శారీ చూడండి. ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ శారీ అనమాట. సో దీనికి కూడా అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ మాటీ వర్క్ తోటి హైలైట్ చేశారు. చక్కగా గోల్డ్ కలర్ బార్డర్ రెండు వైపులా వస్తుంది. పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుందండి. డిజైన్ అయితే మనకు కుర్చీల దగ్గరకు వచ్చేసరికి కిందన వస్తాయన్నమాట. అట్లా అక్కడక్కడ కిందకు వస్తుంది. సో ఇది. సో పళ్ళు ఇది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. జస్ట్ 2000లో ఉంది. దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. లోపల కట్టుచెంగులో పార్ట్ మాత్రం చెప్తున్నాను కదా ప్లెయిన్ వచ్చేసిందండి. సో అది చూసుకొని మీరు ప్రిపేర్డ్గా తీసుకోండి. ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి, చూసేద్దాము. ఈ సారీ చూడండి. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ చినియా పట్టు అనమాట. మంచి సాఫ్ట్ చినియా అండి. మీరు ఇలా చూస్తేనే తెలిసిపోతుంది ఎంత లైట్ వెయిట్గా ఎంత థిన్గా ఉంది అనేది. లోపల ఇంకా పేపర్ ఉంది, అది కూడా తీసేస్తే ఇంకా థిన్గా ఉంటుందండి. చక్కగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మంచి చినియా పట్టు. సో మనకు వేసుకుంటే చూపిస్తాను. మంచి పీస్టల్ షేడ్లో వచ్చిందండి కలర్ కాంబినేషన్. అది కూడాను చక్కగా ఉంది. స్కేలప్ అది వచ్చి బార్డర్ దగ్గర ఫ్లోరల్స్ వచ్చి ఇట్లా కట్ వర్క్ చేశారండి. చాలా బాగున్నాయి. అసలు 3 షేడ్స్లో వచ్చాయి చూసారా. లైట్ డార్క్ షేడ్స్లోకి మధ్యలో మీనా వీవింగ్ బూటీస్ కూడా వచ్చాయి. గోల్డ్ కలర్ వీవింగ్ బూటీస్ వచ్చాయి.
చక్కగా బార్డర్ కూడా ఫ్లోరల్ బార్డర్ అనమాట. సో పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లాగే సేమ్ రన్నింగ్ పళ్ళు వచ్చి ఫ్లోరల్స్ అయితే హైలైట్ చేశారు. సాఫ్ట్ చినియా అనమాట. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా మనకి చిన్ని మొగ్గల ప్రింట్ తోటి వచ్చిందనమాట. ఇదంతా మొత్తం శారీ అంతా మనకి పెద్ద పువ్వులతో వచ్చింది కదండి. బ్లౌజ్ వచ్చేసరికి చిన్ని మొగ్గల్లాగా సేమ్ కలర్ తోటి బార్డర్లో వచ్చిన కలర్ తోటి హైలైట్ చేశారు. ఇది ప్రైస్ వచ్చేసరికి 2700లో ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూసిద్దాము. ఇంకొక కలర్ చూడండి, అందులోనే చక్కగా చినియా పట్టు అని చెప్పాను కదండి, సాఫ్ట్ చినియా పట్టు. సో చక్కగా మీనా వీవింగ్ బుటీస్ తోటి చాలా బాగుంది, ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. చక్కగా ఉందండి శారీ అయితే. మంచి కలర్ పేస్టల్ షేడ్స్ అనమాట. అట్లా అని చెప్పి లైట్ కాదు డార్క్ కాదు, చక్కగా ఉంది. బార్డర్ కూడా గోల్డ్ బార్డర్ తోటి వచ్చింది, జరీ బార్డర్. ఇట్లా ఫ్లోరల్ డిజైన్ తోటి హైలైట్ చేశారనమాట. స్కేలప్ వచ్చి కట్ వర్క్ వచ్చిందండి. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా మొగ్గల డిజైన్ వచ్చింది. ఇదంతా పువ్వులు కదా అండి బార్డర్, మనకి బ్లౌజ్ వచ్చేసరికి మొగ్గల డిజైన్ అనమాట. చాలా బాగుంది. జస్ట్ 2700లో ఉంది ప్రైస్. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. ఎలాంటి సీజన్లో అయినా కట్టేయచ్చు అనమాట ఈ ఫ్యాబ్రిక్. అంత బాగుంది, అంత స్మూత్గా ఉంది. సో ఇంకొక కలర్ చూసేద్దాం. ఇంకొక సారీ చూడండి, ఇది వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ తోటి ఫ్లోరల్ డిజైన్ అనమాట. ఇందాక చూపించిన ఫ్లోరల్స్కి దీనికి కొంచెం చిన్న తేడా ఉంది ఫ్లోరల్స్, అంతే అండి. సో దీనికి కూడా స్కేలప్ వచ్చింది. ఇది కూడా మీనా వీవింగ్ బుటీస్ తోటి వచ్చాయి, గోల్డ్ కలర్ బుటీస్ అనమాట. సో పైన బార్డర్ ఏమో గోల్డ్ కలర్ చిన్ని బార్డర్ వస్తుంది. చక్కగా ఉందండి శారీ అయితే. చినియా సాఫ్ట్ పట్టు, చినియాలోనే సాఫ్ట్ మెటీరియల్ అనమాట. ఇది బ్లౌజ్. సో 2700లో ఉన్నాయి ప్రైస్. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉంది. ఎలాంటి సీజన్లో అయినా వాడచ్చు అని చెప్తున్నాను కదండి. రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ అనమాట, అంత స్మూత్గా ఉంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, చూద్దాము. ఇంకొక శారీ చూడండి, ఇది వచ్చేసరికి మంచి ఆనియన్ పింక్ తోటి వచ్చింది. చాలా బాగున్నాయండి, అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. వీడియో అంతా కూడాను చక్కగా కలర్ఫుల్గా ఉంది కదండి వీడియో అంతా. ఫ్లోరల్స్ వచ్చి చాలా బాగుంది. ఇది కూడా స్కేలప్ వచ్చింది. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ ఫ్లోరల్స్ బ్లౌజ్ అనమాట. సో 2700, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు అండి, లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్. సో అంతే అండి, అయిపోయాయి. సో ఇదండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో మీకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ, ప్రతిసారి చెప్తూనే ఉంటామండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అని. ఏమైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకొని ఉంచుకోండి అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.